మసిల్స్ రావాలంటే కేవలం జిమ్కి వెళ్ళడం సరిపోతుంది అనుకుంటున్నావా? కాదు మావా, అసలు రియల్ ఫైట్ నీ బాడీ లోపలే జరుగుతుంది. నువ్వు బరువు ఎత్తినప్పుడు నీ మసిల్ ఫైబర్స్ లోపల మైక్రో టియర్స్ అనే చిన్న చిన్న గాయాలవుతాయి. జిమ్ తర్వాత వచ్చే ఆ నొప్పి ఉంది కదా, అది మసిల్ గ్రో అవుతోందన్నమాట కాదు మావా, అది మసిల్ బ్రేక్ అవుతోందన్న సిగ్నల్. కానీ రియల్ మ్యాజిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు. మన బాడీ ఈ డ్యామేజ్ అయిన ఫైబర్స్ ని రిపేర్ చేసి ముందు కన్నా ఇంకా గట్టిగా రీబిల్డ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మీ సైన్స్ లో మసిల్ హైపర్ట్రోఫీ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే నీ బాడీ బిగ్గర్, స్ట్రాంగర్ అవటానికి ఇదే మెయిన్ రీజన్. కానీ ఈ రిపేర్ కి ఫ్యూయల్ కావాలి మావా. అదేంటి? ప్రోటీన్. ప్రోటీన్ అంటే బ్రిక్ వాల్ కి సిమెంట్ లాంటిది. సిమెంట్ లేకపోతే వాల్ ఎలా నిలబడుతుంది? ఒక విషయం గుర్తుంచుకో మావా, ఓవర్ ట్రైనింగ్ చేస్తుంది హీరో అవ్వు. మసిల్ గ్రో అవడం పక్కన పెట్టు, అది బ్రేక్ డౌన్ అవుతుంది. మసిల్ గ్రోత్ కి ఒక కింగ్ ఉంటాడు, టెస్టోస్టెరాన్. నువ్వు సరిగ్గా నిద్రపోకపోతే ఈ హార్మోన్ లెవెల్స్ డైరెక్ట్ గా పడిపోతాయి. అప్పుడు జిమ్ లో చేసిన నీ కష్టం మొత్తం బూడిదలో పోసిన దమ్ బిర్యానీ అవుతుంది. ఇంకా ఒక పవర్ఫుల్ రూల్ ఉంది, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ప్రతిసారి కొంచెం బరువు పెంచితే నీ బ్రెయిన్ మసిల్ కి ఒక మెసేజ్ పంపిస్తుంది, గ్రో. నువ్వు తింటున్న ఫుడ్ లో అమినో యాసిడ్స్ లేకపోతే రిపేర్ ప్రాసెస్ మిడ్ లోనే ఆగిపోతుంది. మసిల్ పెరగటం అంటే స్టైల్ కాదు మావా, అదొక సర్వైవల్ మెకానిజం. కన్సిస్టెన్సీ ఇస్ ద రియల్ కింగ్. ఒక్క రోజు జిమ్ వెళ్లి మిర్రర్ లో చూసుకుంటే ఏమీ కనిపించదు, కానీ రోజు డిసిప్లిన్ తో చేస్తే మిర్రర్ నీకు సల్యూట్ కొడుతుంది. నీ జిమ్ పార్ట్నర్ కి ఈ వీడియో షేర్ చేయి. బయాలజీ ప్లస్ ఫిట్నెస్ సీక్రెట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయి.